సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకలలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకలలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో జెడ్పీ చైర్మన్ పదవి నుండి గ్రామాల్లో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని అన్నారు. జిల్లాలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాయకత్వంలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు ముఖ్యమైన పదవి కోసం పోటీ పడుతున్నారని, రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం సీఎంగా ఉండరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉద్యమ కాలంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పోరాటం చేసిందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో రాకేష్ రెడ్డి విజయం సాధిస్తారని, అదేవిధంగా ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం, పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూరస్ బాలసైదులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.